ఎడారి ప్రాంతంగా ముద్రపడ్డ ఆ ప్రాంతం ప్రకృతి వ్యవసాయ క్షేత్రానికి నిలయంగా మారింది. కేవలం వర్షాధార పంటలపై ఆధారపడ్డ ఆ భూమిలో నిరంతరం ఆదాయం పొందే విధానాన్ని తీసుకొచ్చారు. దేశంలో మరెక్కడ లేని విధంగా జీవ వైవిధ్యతను తలపిస్తున్న ఆ ప్రదేశాన్ని విదేశీ ప్రతినిధులు పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రకృతి వ్యవసాయ కార్యక్రమం అమలు చేస్తున్నది. ఈ కార్యక్రమంలో అనేక ఇన్నోవేషన్స్ అంటే వ్యవసాయ అభివృద్ధిలో రైతులకు ఖర్చు తగ్గించడం కానీ, ఆదాయం పెంచడంలో, అదేవిధంగా ప్రకృతి వైపరీత్యాలకి తట్టుకునే విధంగా రైతుల దగ్గరికి ఎన్నో ప్రాక్టీసెస్ రైతుల దగ్గరికి తీసుకెళ్ళటం జరిగింది. ఇది ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర దేశాల నుంచి కూడా ఇంత చక్కగా రైతులకు అనుకూలమైన టెక్నాలజీ ఏదైతే ఉందో అది రైతుల కన్వీనియంట్ మెథడ్స్ తో తక్కువ ఖర్చుతో చాలా మంది రైతుల దగ్గరికి తీసుకెళ్లే విషయము ప్రపంచంలో చాలా దేశాలని ఆకట్టుకుంది. ఇంతవరకు ఆంధ్రప్రదేశ్ కి దాదాపు 40 దేశాల నుంచి డెలిగేషన్స్ రావడం జరిగింది. అనంతపురం జిల్లా రాప్తాడు మండలంలోని మరూరు గ్రామం ఇది. ఏపీ కమ్యూనిటీ న్యాచురల్ ఫార్మింగ్ ఆధ్వర్యంలో ప్రజా భాగస్వామ్యంతో ప్రకృతి వ్యవసాయానికి తెరతీశారు. విత్తన గుళికల ప్రక్రియను పరిశీలించేందుకు షార్జాకు చెందిన వ్యవసాయ శాస్త్రవేత్తల బృందం మారూరుకు విచ్చేసింది. దేశంలో మరెక్కడ లేని విధంగా రాష్ట్రంలో ఒకే క్షేత్రంలో 25 రకాల మొక్కలను పెంచుతూ జీవ వైవిధ్యతను అమలు పరచడం పట్ల కూడా బృందం హర్షం ప్రకటించింది. షార్జా రాజ కుటుంబానికి చెందిన షేక్ మాజిద్ అలక్ అస్మి, ఇటలీకి చెందిన ఫ్యూచర్ ఎకనామీ ఫోరం వ్యవస్థాపక అధ్యక్షులు వాల్టర్ లింక్తో పాటు షేక్ మాజిద్ అసోసియేట్ యుజన్ ఆల్ కొద్మని, అమెరికాకు చెందిన ప్రపంచ బ్యాంక్ సీనియర్ సలహాదారులు నలిన్ కిషోర్, అశోక్ వైష్, దేశదీప్ సలహాదారులు ఈ పర్యటనలో పాల్గొన్నారు. ప్రకృతి వ్యవసాయ విధానంలో పంటలు పండిస్తూ ఏ గ్రేడ్ మోడల్గా తీర్చిదిద్దిన బాలముద్దన్న వ్యవసాయ క్షేత్రాన్ని కూడా బృందం పరిశీలించింది. అక్కడ పండిస్తున్న 25 రకాల పండ్లు, పూలు, ఇతర హార్టికల్చర్ మొక్కలు పెరుగుదల తీరుతో సంతృప్తి చెందారు. అతి తక్కువ నీటితో 1.25 ఎకరాల విస్తీర్ణంలో అనేక రకాల మొక్కలను పెంచుతూ వ్యవసాయ క్షేత్రాన్ని నిర్వహిస్తున్న తీరును చూసి ఆనందం వ్యక్తం చేశారు. మరోవైపు మండలంలోని గోవిందవాడ గ్రామంలో కూడా విదేశీ శాస్త్రవేత్తల బృందం పర్యటించింది. ఇసుక నెలలో నిరంతరం ఆదాయం పొందేలా ఏటీఎం విధానంలో పంటలు పండిస్తున్న వన్నూరు స్వామి, లింగప్ప, బసవరాజు, రాజు రైతుల ప్రకృతి వ్యవసాయ క్షేత్రాలను సందర్శించారు.